దేవరకెళ్ళి సెకండ్ సింగిల్ సుట్టమల్లే పాట నిన్న విడుదల చేసిన సంగతి మనకి ఎరకనే. ఇక గదిగిట్లా రొమాంటిక్ పాట కావడంతో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా జాన్వీ కపూర్తోని సాగే పాటతో ఒక వర్గం అభిమానులలో ఒక అద్భుతమైన ఆదరణ అనేది లభిస్తూనే ఉన్నది. ఇక ఇంకో వర్గం ఏమో ఇక ఈ సైన్మా మీద కామెంట్లు చేస్తున్నారంట. ఇక ఇంకో వర్గం ఏమంటున్నారనంటే దీనిని కాపీ కొట్టి చేసిరు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది మొదలు పెట్టిర్రంట. ఇక అనిరుద్ గిట్లా వేరే సైన్మాల పాటలు తీసుకొని ఇక వేరే టోళ్ళకెళ్ళి కాపీలు కొట్టి లేపేస్తున్నాడనే కామెంట్లు అయితే చేస్తున్నారు. అంతేకాదు దేవరా సైన్మా ఒరిజినల్ ఏదైతే ట్యూను ఏదైతే స్వరాలు ఉన్నాయో గది సేమ్ శ్రీలంకలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ వచ్చింది. ఇక దానికి తీరుగానే అచ్చు గుద్దినట్టు ఇక కాపీ కొట్టి దించిర్రు అని అంటున్నాడు. ఇక ఎందుకు అంటున్నాడంటే ఇక అప్పట్లో వచ్చిన ఒక పాట మస్తుగా ట్రెండింగ్ గా మారింది గదే అండి, మనికే మగే హితే అని వచ్చింది చూడురి. ఇక సేమ్ అచ్చం దానికి తరహాలనే అదే స్టైల్లా ఈ పాటను కూడా ఈ రెండు పాటలు స్టైలు గదే స్వరాలను కుదిరించి కాపీ చేసిర్రని అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఓ వైపు దీనికి కౌంటర్ కూడా ఇస్తున్నారు. మరోవైపు ఏమంటున్నారంటే అభిమానులు అయితే ఇక ఎట్లా ఉన్నా కానీ పాట మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఇక మెలోడియస్ గా కనెక్ట్ అయింది కాబట్టి పాట మంచి ఉన్నది అని అంటున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఏ సైన్మాకైనా ఎప్పటికప్పుడు ఇట్లాంటి ట్రోలింగ్ అనేది ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటది. గట్లనే ప్రతి హీరోకి కానీ ప్రతి సైన్మాల మ్యూజిక్ దర్శకుడికి కానీ ఇలా అందరికీ ఎవరో ఒకరు యాంటీ ఫ్యాన్స్ అనేది ఉంటారు. ఇక వాళ్ళే వ్యతిరేకించేటోళ్ళు అంటారు. ఇక సోషల్ మీడియాలో ఉండనే ఉంటారు. కాబట్టి వీళ్ళు పని కట్టుకొని మరి ఇక ఇలా సైన్మా ఇమేజ్ దెబ్బ తీసేటందుకు ప్రయత్నం చేస్తారని ఓ వర్గం గట్టిగా కౌంటర్ అయితే ఇస్తూనే ఉన్నది. ఇక ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క సైన్మా ఏ సైన్మాల పాట విడుదల చేసినా ఇక అది పలానా ఆల్బమ్కెళ్ళో పలానా సైన్మాకెళ్ళో కాపీ కొట్టి చేస్తున్నారు అనేది ఇక ప్రతి ఒక్కరు ట్రోలింగ్ అనేది మొదలు పెడతానే ఉన్నారు. ఇక నిజానికి ఇక ఏ సైన్మాలనైనా కానీ దర్శకుడు అనుమతి లేకుండా హీరోకి దర్శకుడు నచ్చకుండా పాట అనేది చేస్తారా? పాట గదిగిట్లా బయట పెట్టి మన ముందుకు తీసుకొస్తారా చెప్పురి? ఖచ్చితంగా ఏ సైన్మాకైనా కానీ వాళ్ళకి ఎటువంటి పాట కావాలి అనేది దర్శకుడు చెప్పి మరి చేయించుకుంటాడు. కాబట్టి గదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాటను అందిస్తారు. అందుకనే గంత కష్టపడి మరి వీళ్ళు మ్యూజిక్ అందిస్తే ఇక ట్రోలర్లని మీమర్లని గిస్వంటి అసలు బేజారు పని చేస్తుంటే ఇక ఎవరికైనా గదే అనిపిస్తుంది కదా అని మరికొందరు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మళ్ళా ఈ ముచ్చటంతా ఇన్న తర్వాత ఇక మీకేమనిపిస్తున్నది? ఇక మీరు ఇట్లా పాట వినే ఉంటారు కదా, ఎట్లా ఉన్నది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.